మొన్న జమ్మూ కాశ్మీర్‌లోని పర్యాటక ప్రాంతాన్ని చూసేందుకు వెళ్ళిన పర్యాటకులపై ఉగ్రవాదులైతే తీవ్రంగా కాల్చి చంపిన సంఘటనలో 28 మంది మృతి చెందారు. చాలా మంది గాయపడ్డట్లయితే మనకు తెలుస్తుంది. అయితే కొంతమందికి కల్మా అనే పదాన్ని వాడడం వల్ల విడిచిపెట్టారని ఈ మధ్య ఈ కల్మా అనేది ఏంటి? అసలు కల్మా అనేది ఎందుకు వాడతారు? ఎక్కడ వాడతారు? అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు మెయిన్ అహ్మద్ గారు ఉన్నారు కరీంనగర్‌లో. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మొన్న ఉగ్రవాదులు అయితే కొంతమంది పర్యాటకులు కలిసారు. అంటే కల్మా అనే ఒక మాటతోటి అంటే కొంతమందిని విడిచిపెట్టడం కూడా జరిగింది. అంటే కల్మా అంటే ఏంటి? అసలు ఇది ఎక్కడ వాడతారు? సార్ వాస్తవానికి ఉగ్రవాదానికి కుల మతాలకు అతీతంగా ఉంటుంది సార్. దానికి మతం ఉండదు, కులం ఉండదు, అది ఉండదు. ఇప్పుడు ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. కేవలం కల్మా ద్వారా ఇసిపెట్టడం కాదు, చాలా దురదృష్టకరం బాధాకరమైన విషయం ఏంటంటే అమాయక ప్రజలు 28 మంది చనిపోయారు. ఇది మా అభిప్రాయం లోపల ఏం చెప్తున్నా అంటే సారు, ఈ ఆర్టికల్ 370 తీసినప్పటి నుంచి భారతదేశం లోపల ఒక ప్రత్యేకంగా కశ్మీర్ లోపల ఒక వాతావరణం, మంచి వాతావరణం, సోదర భావం అన్నది అక్కడ పెరుగుతుంది. దీన్నే జీర్ణించుకోలేక, ఇక్కడ శాంతి భద్రతలను చూడలేక ఈర్ష్యతోటే ఈ సంఘటన జరిగిందని చెప్పి నా యొక్క అభిప్రాయం సార్. అంటే ఈ కల్మాలో ఏమైనా ప్రార్థనలు ఉంటాయి? కర్మ అన్నది ఏం లేదు సార్. అది ఏంటంటే ఒక విశ్వాసి ఈ సృష్టికి ఒకటే కర్త ఉన్నాడని చెప్పి ఆ విషయం కల్మా యొక్క అర్థం ఉన్నది సార్. దీనికి నమాజ్కి ఏమన్నా మధ్య నమాజ్కి ఏం లేదు సార్. ఇది ఖురాన్ లోపల ఒక వాక్యం సార్. అది ఖురాన్ లోపల చదువుతాం, దాని లోపల అది ఉన్నది. కానీ కల్మా ద్వారా ఈ హింసకు దానికి ఎలాంటి సంబంధం లేదు సార్. ఇది చెప్తాను కానీ వాస్తవానికి అది లేదు. ఈ ఉగ్రవాదం ఏంటంటే సార్, ఇది శాంతి భద్రతను భంగం చేయాలి. ముస్లిమ్స్, హిందూస్ ఒక కలిసి ఉన్నారు ఒక చోట, మంచి వాతావరణం కలుగుతుంది. ఈ ఆర్టికల్ 370 పోయినప్పటి నుంచి పర్యాటకులు కూడా అక్కడ ఎక్కువ జమ్మూ కాశ్మీర్కి వెళ్తున్నారు. ఆర్థికంగా, సామాజికంగా కానీ ఒక అభివృద్ధి చెందింది. ఇదే ఈర్ష్య ద్వారానే ఈ సంఘటన జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాం సార్. ఇది కల్మా ఎక్కడ వాడతారు అసలు? యాక్చువల్లీ అంటే మనం మీ 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 భాషలో అంటే మీ కల్మా వాడుడది ఏం లేదు సార్. కల్మా అంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్ అంటే దేవుడు ఒక్కడే, దేవుని తప్ప ఆరాధనకు అర్హుడు లేడని చెప్పి దాని అర్థం ఉంటుంది సార్. అది చదువుతాం, దాని తప్ప ఇంకా దానికి ఏం లేదు సార్. అది ప్రత్యేకించే దానికి ఏం లేదు. ఏది ఈ సృష్టికి ఒక కర్త ఉన్నాడని చెప్పి దానికి ప్రకటిస్తాం. దేవుడు ఒక్కడే అని చెప్పి చేస్తాం. మళ్ళీ ఖురాన్ లోపల చాలా స్పష్టంగా చెప్పింది సార్, ఒకవేళ ఒక వ్యక్తిని అన్యాయంగా ఎవరైనా చంపితే సమస్త మానవాళిని చంపినట్టే అని చెప్పింది. ఒకవేళ ఒక వ్యక్తిని ఎవరైనా కాపాడితే సమస్త మానవాళిని కాపాడినట్టే అని చెప్పి దివ్య ఖురాన్ 3వ అధ్యాయం లోపల చాలా స్పష్టంగా తెలియజేస్తారు. అందుకని అంటే పుట్టినట్టు కూడా ఒక 60-28 మందిని దారుణంగా చంపడం, అంతమంది గాయపరచడం చాలా బాగా. అంటే మీరు ఎట్లా ఏకీభవిస్తారు? ఇది చాలా బాధాకరమైన విషయం సారు. ఇది వాస్తవానికి దీని దుఃఖాన్ని మేము వర్ణించలేము. ఇది ఏంటంటే ఈ మన భారతదేశ ప్రభుత్వం కూడా మాటల ద్వారా, చర్చల ద్వారా దీని పరిష్కారం దొరకదు సార్. దీనికి చేష్టల ద్వారానే ఏదో ఒక గట్టి నిర్ణయం తీసుకొని దానికి గుణపాఠం చెప్తేనే ఇలాంటి సంఘటనలు ఆగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం సార్. కొన్ని నిబంధనలు పెట్టి వారిని నీరు పంపకుండా చేయకుండా దీంతో కాదు, ఇంకొక సర్జికల్ స్ట్రైక్ జరగాలి, ఒక మంచి గుణపాఠం నేర్పియాలి, అప్పుడే ఇలాంటి బంద్ అయితే అని చెప్పి మా యొక్క అభిప్రాయం సార్. అంటే కొంతమందిని వదిలిపెట్టారు అంటే కల్మా వాడంటే దీనికి ఏమైనా సంబంధం ఉంది? నేను చెప్తున్నా కదా సార్, దానికి కల్మాకు దీనికి ఎలాంటి సంబంధం లేదు. వాస్తవానికి ఇది పాకిస్తాన్ చేసిందని చెప్పి కొంతమంది అంటారు, అదంటారు. అయితే దీని గురించి ఏంటంటే వాస్తవానికి ఇక్కడ సోదర భావం ఎలా పెరుగుతుందో దానిని జీర్ణించుకోలేకనే ఇక్కడ ఇది చేసిందని చెప్పి మా భావం. ఏది షహదత్ అంటే సార్, మనిషి షహదత్ అతడు ప్రకటిస్తాడు, దేవుడు ఒక్కడే అని చెప్పి నేను ప్రకటిస్తున్నా అని చెప్పి ప్రకటిస్తాడు. దాన్ని ఒక దేశం ఇది ఎన్నో సంఘటనలు జరిగినాయి. పాకిస్తాన్ నుంచి ఇంతకు ముందు సర్జికల్ స్ట్రైక్ జరిగింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశం నుండి, ఇటు చర్చల ద్వారా కాదు, ఒక కఠిన నిర్ణయం తీసుకోవాలి. మళ్ళీ ఒక సర్జికల్ స్ట్రైక్ జరగాలి. మళ్ళీ ఎలాంటి గుణపాఠం చెప్పాలంటే మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి అడుగు వాళ్ళు వేయకుండా వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పి చేస్తున్నాం. కేవలం మళ్ళీ బాధితులు ఎవరు ఉన్నారో వాళ్ళకి మంచి ఆరోగ్యానికి ప్రసాదించాలని చెప్పి కూడా మేమందరం ప్రార్థిస్తున్నాం. వారి కోసం శ్రద్ధాంజలిని కూడా మేము ప్రకటిస్తున్నాం. దానికోసం చూసారుగా, కల్మా అనేది ఏం లేదు అంటే దేవునికి సంబంధించి ఒక పదం, ఆ పదం వాడితే వదిలిపెట్టారు అనేది కాకుండా, అంటే కొంత ఉగ్రవాదులు కావాలని చేసిన ఉదంతా. అంటే ఆర్టికల్ 370 తర్వాత అందరు కలిసి మెలిసి ఉంటున్న
నేపథ్యంలో ఇలాంటి జరగడం చాలా బాధాకరం. మేము కూడా ఈ విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని మరొక సర్జికల్ అవి జరిగితేనే, వాళ్ళ మీద ఆపరేషన్ జరిగితేనే మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఉంటాయి. కాబట్టి బాధితులకు న్యాయం జరగాలంటే ఇలాంటి సర్జికల్ స్ట్రైక్ జరగాల్సిందని చెప్తున్న పరిస్థితి. కాబట్టి కల్మా షహాదా అనే దానికి అంటే దేవుడు ఒక్కడే దేవుడు ఉన్నాడు అనే దానికి ఒక పదం వాడతాం అంతే తప్ప దానికి మతానికి దీనికి సంబంధం లేదనే విషయం చెప్తున్న పరిస్థితి. కాబట్టి ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరం అని చెప్తున్న పరిస్థితి. శ్రీనివాస్, లోకల్ 18, కరీంనగర్.